హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్ని గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా 250 టెస్టులు అయితే మీకు అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు ఉంటాయి. గ్రాండ్ టెస్టులు కూడా ఉండడం జరుగుతుంది. సో ప్రజెంట్ దీనికి సంబంధించి 50% ఆఫర్ కూడా మన యాప్లో అయితే ఉంది. ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన పూర్తి టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీకు 20 రూపీస్ చెల్లించి పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పంచాయతీరాజ్ శాఖలో 740 పోస్టులు భర్తీ చేస్తామంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అని చెప్పేసి మనకి ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా మరో 87 కార్యాలయాలను 2-3 రోజుల్లో ప్రారంభించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. సో ఇప్పటికే అధికారులకు పదోన్నతులు కల్పించామని, కొత్తగా 740 పోస్టులను సైతం భర్తీ చేయనున్నట్లు చెప్పారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఉప్పల్లో మనకు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయ ఆవరణలో సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కార్యాలయం, అదేవిధంగా విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగ కార్యాలయాలను ఆయన శనివారం అధికారులతో కలిసి ప్రారంభించినట్లయితే చూడవచ్చు. సో ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేయబోయేటువంటి ఈ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలకు సంబంధించి దానిలో దాదాపు 87 కార్యాలయాలను అయితే 2-3 రోజుల్లో ప్రారంభిస్తారంట. సో దానిలో భాగంగా 740 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ ప్రకటించినట్లు ఒక అప్డేట్ అయితే మనం సాక్షి న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక విషయంలో వెబ్సైట్లో టెట్ హాల్ టికెట్లు అని చెప్పేసి ఇక్కడ మనం వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఎగ్జామ్కు ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి విద్యాశాఖ అధికారులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15న జరిగేటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సో 1139 సెంటర్లో నిర్వహిస్తున్నటువంటి పేపర్ 1 పరీక్షకు 2,69,000 మంది ఎగ్జామ్ అయితే రాయనున్నారు. అదేవిధంగా 913 కేంద్రాల్లో నిర్వహిస్తున్నటువంటి పేపర్ 2 ఎగ్జామ్కు 2,08,000 మంది అటెండ్ కానున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో అభ్యర్థుల యొక్క సంఖ్యకు అనుగుణంగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో, అతి తక్కువగా భూపాలపల్లి, ములుగు జిల్లాలో ఎగ్జామ్ సెంటర్లు అరేంజ్ చేశారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించినట్టు హాల్ టికెట్స్ అనేది ప్రజెంట్ మనకి ఇక్కడ దీనికి సంబంధించి ఈ వెబ్సైట్లో ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఎవరైనా టెట్ హాల్ టికెట్స్ కనుక డౌన్లోడ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూసి మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ నేను లింక్ను మన టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. ఇక దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే అభ్యర్థులకు సూచనలు అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో హాల్ టికెట్లో అక్షర దోషాలు కావచ్చు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, కులం తదితర వివరాలు సరిగా లేకుంటే ఎగ్జామ్ సెంటర్లోని నామినల్ రోల్ కమ్ ఫోటో ఐడెంటిటీలో సరి చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హాల్ టికెట్పై ఫోటో ఆర్ సంతకం సరిగా లేకున్నా, అసలు లేకపోతే అభ్యర్థులు ఇటీవల తీయించుకున్నటువంటి ఫోటోను అతికించి గెజిటెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ చేయించుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఆధార్ లేదా ఇతర ఫోటో ఐడి కార్డుతో ఇక్కడ డిఓను సంప్రదించాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరికైనా హాల్ టికెట్స్లో ఇటువంటి మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే ఈ ప్రాసెస్ అయితే ఫాలో కండి. అదేవిధంగా అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్ను ముందు రోజు చూసుకోవాలి. క్యాలిక్యులేటర్ కావచ్చు, మొబైల్ ఫోను తదితర ఎలక్ట్రిక్ వస్తువులను ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించరు అని చెప్పేసి ఇక్కడ మనకు టెట్కి సంబంధించినట్టు కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్న అభ్యర్థులు ఒకసారి వీటిని చూసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ కనుక చూసినట్లయితే తెలుగు, ఇంగ్లీష్లో డిఎస్సి ప్రశ్న పత్రాలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనకు నమస్తే తెలంగాణలో రావడం జరిగింది. సో రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించేటువంటి డిఎస్సి పరీక్షలను 2 భాషల్లో నిర్వహిస్తారు. సో ఇంగ్లీష్తో పాటు అభ్యర్థులు ఎంపిక చేసుకునే మీడియంలో ప్రశ్నిస్తారని చెప్పేసి ఇక్కడ మంజూరు జరిగింది. అంటే మనకి ఇక్కడ ఒకటి కంపల్సరీ ఇంగ్లీష్లో అయితే ప్రశ్న ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే అభ్యర్థులు వాళ్ళు ఎంచుకునేటువంటి తెలుగు కావచ్చు, ఉర్దూ భాషలో ఏదో ఒక భాషను అభ్యర్థులు ఎంపిక చేసుకోవాల్సి అయితే ఉంటుందంట. సో మనకు రీసెంట్గా 5,089 టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. సో ఈ నెల 20 నుంచి దరఖాస్తు స్వీకరణకు ప్రారంభం అయితే కానున్నాయి. సో ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకునేటప్పుడు అభ్యర్థులు తాము
పరీక్ష రాసేటువంటి భాషను ఆప్షన్గా ఎంచుకోవాల్సి ఉంటుందని వాటి ప్రకారమే ప్రశ్నపత్రాలు ఇస్తారని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఎదురవచ్చు. ఎవరైతే వీటికి అప్లై చేసుకోబోయేటువంటి అభ్యర్థులు మీరు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరైతే ముందే ఆప్షన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తెలుగు ఆర్ ఉర్దూ, ఒక ఇంగ్లీష్ అయితే కామన్గా ఉంటుందట. సో దాంతోపాటు మరొక లాంగ్వేజ్కి అక్కడ మీరు ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే టీచర్ కులుల భర్తీకి తాజా రోస్టర్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం ఈనాడులో చూడవచ్చు. సో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఈసారి ఉపాధ్యాయ నియామకాల్లో జిల్లాల వారీగా తాజా రోస్టర్ను అమలు చేయనున్నారు. సో గతంలో ఉన్నటువంటి రోస్టర్ పాయింట్లు పూర్తిగా రద్దయినట్లేనని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే 100 పోస్టులకు ఒక సైకిల్గా పిలుస్తారు. తొలి ఉద్యోగం ఓసీ మహిళతో ప్రారంభమై 100వ పోస్టు ఈడబ్ల్యూఎస్తో ముగుస్తుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఎస్టీ రిజర్వేషన్ను 6 నుంచి 10కి పెంచడం, ఈడబ్ల్యూఎస్ 10% కోటా తదితర వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని సర్కార్ రూపొందించినటువంటి రోస్టర్ పాయింట్ విధానాన్ని అమలు చేయనున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. సో ఈసారి టీఆర్టీ ద్వారా 33 జిల్లాల్లో 5089 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్న విషయం మనకు తెలిసిందే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు కొత్త రోస్టర్ ఏదైతే మనకు నూతన జిల్లాల వారీగా కొత్త రోస్టర్ రాబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు టెట్ పేపర్కు 1139 పరీక్షా కేంద్రాలు అని చెప్పేసి ఇక్కడ మనకు టెట్కి సంబంధించి మరొకసారి ఈ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ నుంచి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో 12 నుంచి జూనియర్ లెక్చరర్ పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ నెల 12 నుంచి 29 వరకు వరుసగా జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సో 12న ఇంగ్లీష్, 13న బాటనీ, 14న ఎకనామిక్స్, 20న కెమిస్ట్రీ, 21న తెలుగు, 22న ఫిజిక్స్, జువాలజీ, 25న కామర్స్, 26న సివిక్స్ అని చెప్పేసి ఇట్లా వీటికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు మనకు మార్నింగ్ సెషన్, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్ సెషన్కి సంబంధించిన పరీక్షలు జరుగుతాయని చెప్పేసి ఇచ్చారు. సో పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో జరుగుతాయి. సో అభ్యర్థులు వేర్వేరు సబ్జెక్టులకు దరఖాస్తు చేస్తే ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేకంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని, పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని టీఎస్పీఎస్సీ పేర్కొంది. సో ఎవరైతే 2 ఎగ్జామ్స్ కనుక అప్లై చేసినట్లుంటే మీరు 2 హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అది ఇక్కడ గుర్తుంచుకోండి. అక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీకు సబ్జెక్ట్ కూడా అడుగుతుంది అనమాట. ఒకవేళ మీరు బాటనీ, ఎకనామిక్స్ ఇట్లా 2 సబ్జెక్టులు కనుక మీరు చేసినట్లయితే అక్కడ మీరు సబ్జెక్ట్ ఎన్నుకున్నట్లయితే ఒక హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది, మరొక సబ్జెక్ట్ ఎన్నుకున్నట్లయితే ఇంకొక హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో అది మీరు చూసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. ముఖ్యంగా G20కి సంబంధించినటువంటి డిక్లరేషన్స్ అయితే రావడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. సో వాటికి సంబంధించి అయితే చూద్దాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ అనేవి కలిపి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే బహుజన చైతన్యానికి ప్రతీక ఐలమ్మ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో మహిళా అభ్యున్నతికి రాష్ట్ర సర్కార్ చేపట్టినటువంటి కార్యక్రమాలు దేశానికి ఆదర్శం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ బహుజన చైతన్యానికి మహిళా శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీక అని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అన్నారు. సో ఐలమ్మ 38వ వర్ధంతి. సో మనకు సెప్టెంబర్ 10న ఐలమ్మ యొక్క వర్ధంతి, అది గుర్తుంచుకోండి. ఎన్నో వర్ధంతి అంటే ఇది 38వ వర్ధంతి సందర్భంగా సో మనకు సాయుధ తెలంగాణ పోరాట కాలంలో ఐలమ్మ కనబరిచినటువంటి ధైర్య సాహసాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. గుర్తుంచుకోండి. సో ఈమె యొక్క జయంతి కావచ్చు, వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అయితే నిర్వహిస్తుంది. సో మనకు వాటికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ఈ సందర్భంగా మనం ఈ చాకలి ఐలమ్మ యొక్క పాత్ర మనకు సాయుధ పోరాటంలో ఏ విధంగా ఉందనే అంశాలను కూడా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సాయుధ పోరాటంలో ఈమె చేసినటువంటి ఈ పోరాటం ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే జర్మనీకి చెందినటువంటి H2FLY సంస్థ అద్భుతం చేసిందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ప్రపంచంలోనే మనకు హైడ్రోజన్ ఇంధనంతో నడిచేటువంటి మొదటి ఎలక్ట్రిక్ విమానాన్ని రూపొందించినట్లు మనకు ఈ H2FLY సంస్థ అయితే తెలిపింది. సో ఫస్ట్ అనమాట. సో ప్రపంచంలోనే ఈ ఎలక్ట్రిక్ ఇది హైడ్రోజన్ ఇంధనంతో నడిచేటువంటి ఎలక్ట్రిక్ విమానాన్ని అయితే రూపొందించింది అనమాట. సో ఈ తరహా విమానాలు 4 అభివృద్ధి చేశామని ఆ సంస్థ పేర్కొంది. వీటిలో ఒక విమానాన్ని నిన్న విజయవంతంగా 3 గంటల పాటు ప్రయాణించినట్టు తెలిపింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఏ దేశం అనేది అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. జర్మనీ దేశం దీన్ని చేయడం జరిగింది అనమాట. ఇది మనకు ప్రపంచంలోనే మొట్టమొదటిది ఇట్లా ఎలక్ట్రిక్ హైడ్రోజన్ ఇంధనంతో నడిచేటువంటి ఎలక్ట్రిక్ విమానాన్ని రూపొందించడం ఫస్ట్ టైం అనమాట. సో నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే క్వీన్ ఎలిజబెత్ II గౌరవార్థం రూపాయలు
191 కోట్ల స్మారక నాణ్యం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో బ్రిటన్ రాణి దివంగత ఎలిజబెత్ II వర్ధంతి సందర్భంగా మనకు లైఫ్ స్టైల్ బ్రాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆమె గౌరవార్థం అత్యంత ఖరీదైనటువంటి నాణ్యాన్ని ఆవిష్కరించింది. సో ఈ నాణ్యం విలువ $23 మిలియన్ అంట. సో మన కరెన్సీలో కనుక చూసుకుంటే 191 కోట్లకు పైమాటే. సో ఈ నాణ్యం తయారీకి 4 కేజీల బంగారం, 6,400కు పైగా వజ్రాలను ఉపయోగించారు. సో 9.6 అంగుళాల కంటే ఎక్కువ వ్యాసంతో ఈ నాణ్యాన్ని మనకేది బాస్కెట్బాల్ పరిమాణంలో ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో దాని యొక్క ఆకారం కూడా మనం ఇక్కడైతే చూడవచ్చు. సో ఇది గుర్తుంచుకోండి, ఎవరి గౌరవార్థం చేశారు, క్వీన్ ఎలిజబెత్ II. ఎవరు అనేది ఇంపార్టెంట్, ఈస్ట్ ఇండియా కంపెనీ. మనం ఆల్రెడీ మన మోడర్న్ ఇండియన్ హిస్టరీలో భాగంగా కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి భారతదేశ హిస్టరీలో చూస్తాం కనుక సో వీటిని గుర్తుంచుకున్న ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ విషయంలో అయితే మహబూబ్ నగర్లో 2096 ఎకరాల్లో ఎకో పార్క్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అందుకోవచ్చు. మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ విషయంలో మనకు HICCలో మనకు TTF 2023 ప్రారంభం, పాల్గొన్నటువంటి 125 మంది దేశీయ ఎగ్జిబిటర్లు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే మహబూబ్ నగర్లో 2096 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద, చాలా ఇంపార్టెంట్, దేశంలోనే అతిపెద్ద ఎకో పార్కును అభివృద్ధి చేయనున్నట్లు మనకు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి అయినటువంటి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. సో మనకు మాదాపూర్లో మనకు HICCలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి TTF ఏదైతే మనకు ట్రావెల్ అండ్ టూరిజం ఫేర్ 2023ను శనివారం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ సో అదేవిధంగా కొంతమంది వ్యక్తులు కలిపి దీన్ని ప్రారంభించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే దేశంలోనే అతిపెద్ద ఎకో పార్క్ అనేటువంటిది ఇక్కడ అభివృద్ధి చేయబోతున్నారు. ఇక్కడ అది మహబూబ్ నగర్లో, చాలా ఇంపార్టెంట్. ఇట్లా కూడా మనకు నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, అది ఇక్కడ మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. కానీ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ G20కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను అయితే మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో నిన్న మనకు G20కి సంబంధించినటువంటి మొదటి డే సమావేశాలు అయితే జరిగాయి. ఈ రోజు కూడా మనకు G20కి సంబంధించిన సమావేశాలు అయితే ఢిల్లీలో జరగనున్నాయి. సో ఇక్కడ మనకు ఫస్ట్ డే ఎటువంటి అంశాల మీద డిస్కస్ చేశారనే దానిపైన ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్. మనకు రానున్నటువంటి పోటీ పరీక్షల్లో ఈ G20కి సంబంధించి క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. క్రింది వాటిలో G20కి సంబంధించి సరైన అంశాలను ఎంచుకోండి. సో ఈ విధంగా క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ఇక్కడ మనకు ఫస్ట్ డే ఎటువంటి అంశాలపై డిస్కస్ చేశారని ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఏడాది థీమ్ వసుదైక కుటుంబం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనం చాలాసార్లు దీనికి సంబంధించి అయితే చూసాం. సో మనకు దేశంలో జరుగుతున్నటువంటి G20 ప్రెసిడెన్సీ థీమ్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం వెల్లడించారు. వసుదైక కుటుంబం, ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే ఫ్యూచర్ G20 ప్రెసిడెన్సీ థీమ్గా నిర్ణయించినట్టు తెలిపారు. సో ఇది గుర్తుంచుకోండి, ఈ థీమ్ను మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. వసుదైక కుటుంబం, అదేవిధంగా ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే ఫ్యూచర్ అనేదాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇది మనకు G20కి సంబంధించినటువంటి లోగో. సో ఈ లోగోలో ఉన్నటువంటి ఏంటి అని కూడా అడగవచ్చు. సో వీటిని కూడా మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏమేమి కనబడుతున్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ G20లోకి AU అని చెప్పేసి కూడా ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూడవచ్చు. మోదీ ప్రతిపాదనను అంగీకరించినటువంటి సభ్య దేశాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇండియా చేపట్టినటువంటి G20 ప్రెసిడెన్సీ కీలక మైలురాయిని సాధించింది. సో ప్రపంచంలోనే అతిపెద్ద ఎకానమీతో కూడినటువంటి G20 ఆఫ్రికన్ యూనియన్ AUకు శాసనసభ్యత్వాన్ని దక్కిందని చెప్పేసి ఇక్కడ ఏం జరిగింది. సో గ్లోబల్ సౌత్లోకి కీలకమైనటువంటి AUను G20 చేర్చేందుకు ప్రధాని మోదీ చేసినటువంటి ప్రతిపాదనను సభ్య దేశాలు అయితే అంగీకరించినట్టు ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. సో మన దగ్గర జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో AUకు G20లో శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లయితే ఇక్కడ మనకు దానికి సంబంధించిన ప్రతిపాదన మనకు మోదీ ప్రతిపాదించగా సో దాన్ని అయితే 100% అన్ని దేశాలు అయితే ఇక్కడ అంగీకరించినట్లయితే చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్, ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే సో ఢిల్లీ డిక్లరేషన్తో దౌత్య విజయం అని చెప్పి చూడవచ్చు. ఏకాభిప్రాయంతో ఆమోదింపజేసినటువంటి ఇండియా. సో 10 ముఖ్య అంశాలతో 37 పేజీలతో డిక్లరేషన్ ఆమోదంతో ఇక్కడ మనకు చరిత్ర క్రియేట్ అయిందన్న మోదీ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే సో G20 ప్రెసిడెంట్స్లో గుర్తుండిపోయేటువంటి దౌత్య విజయాన్ని ఇండియా సాధించింది. సో సమ్మిట్ తొలి రోజే న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ను ఆమోదించినట్లయితే ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ఏకాభిప్రాయ సాధ్యం కాదనేటువంటి ఊహాగానాలను పటాపంచలు చేస్తూ సభ్య దేశాలు 100% ఏకాభిప్రాయంతో డిక్లరేషన్ను ఓకే చేసిందంటే చూడవచ్చు. సో ఈ విషయాన్ని ప్రధాని మోడీ ప్రకటించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. సో న్యూఢిల్లీ డిక్లరేషన్కి సంబంధించినటువంటి దాన్ని కూడా మనకి ఇక్కడ సభ్య దేశాలు అంగీకరించినట్లు నిన్నటి డే సంబంధించి మనం అయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. దానిలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు కూడా ఇక్కడ ఇచ్చారు. సో బలమైనటువంటి స్థిరమైనటువంటి సమతుల్య సమ్మిళిత వృద్ధి డెవలప్మెంట్ గోల్ యొక్క పురోగతిని వేగవంతం చేయడం అనేది దాని యొక్క ముఖ్య లక్ష్యం. ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. ఆ డిక్లరేషన్ ఉన్న అంశాలపైన కూడా మనకు అడగవచ్చు. సో డైరెక్ట్గా మనకు ఏమని అడుగుతారంటే సో ఈ G20 సమావేశంలో భాగంగా న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఓకే చేశారని చెప్పేసి వాటిపైన సంతకాలు
సంతకాలు చేశారని చెప్పేసి ఇట్లా మనకు అక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్లో మనకి ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది క్వశ్చన్ అడిగినప్పుడు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే G20 కారిడార్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అంశాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే చైనా రోడ్కు పోటీగా ఇండియా యూరప్ రైల్వే డీల్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు G20 వేదికగా చైనాకు మరొక షాక్నిస్తూ కూటమి దేశాలు చారిత్రాత్మక ఇండియన్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ను ప్రకటించాయి. సో ఇది గుర్తుంచుకోండి, ఇండియన్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ని అయితే ప్రకటించాయి. సో ఇండియా నుంచి గల్ఫ్ దేశాల మీదుగా యూరప్ వరకు రైల్వేలు పోర్టులను అనుసంధానం చేసేటువంటి ప్రాజెక్టుకు శనివారం G20 సమ్మిట్లో ఉన్నటువంటి అమెరికా కావచ్చు, ఇండియా, సౌదీ అరేబియా, UAE, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ ఆమోదం తెలిపినట్లయితే ఇక్కడ చూడవచ్చు. సో ఈ ప్రాజెక్టులో ఆసియా మనకు అదేవిధంగా అరేబియన్ యూరప్ దేశాల మధ్య ఈ వాణిజ్యానికి సంబంధించినటువంటి వాటిపైన సో ఎక్కువగా వాణిజ్యం చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ దేశాలతో మనకు MOU పైన ఇవన్నీ దేశాలు దీనికి సంబంధించినటువంటి MOU పైన సంతకాలు చేసాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో చైనా తలపెట్టినటువంటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా G20 దేశాలు తెచ్చినటువంటి ఈ ప్రాజెక్టుతో అటు ఇండియాకు ఇటు యూరప్ దేశాలకు పరస్పరం మనకు ఇది ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో G20 కారిడార్ కూడా నిన్న దీనికి సంబంధించినటువంటి దానిపైన కూడా ఇక్కడ మనకు చర్చించినట్టు చూడవచ్చు. దానిపైన కొన్ని సభ్య దేశాలు కూడా ఆమోదం తెలిపినట్లు ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇక్కడ బయోఫ్యూయల్ కూటమి అని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు. సో భారత ఆధ్వర్యంలో 9 దేశాలతో ఏర్పాటు G20 దేశాలని చేరాలని మోదీ పిలుపు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా బయోఫ్యూయల్ వాడకాన్ని పెంచే దిశగా భారత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ కు సంబంధించి ప్రధాని మోదీ ప్రతిపాదించారు. సో శనివారం G20 వేదిక నుంచి సో ఇతర దేశాల అధినేతలు కలిసి ఈ అలయన్స్ను లాంచ్ చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇందులో మనకు G20 దేశాలని చేరాలని పిలుపునిచ్చినట్లు కూడా ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి అక్కడ మనకు ఏవైతే దానిలో ఉన్నటువంటి దేశాలు దీని అయితే ప్రకటించారు. సో మిగతా దేశాలు G20లో ఉన్న దేశాలు కూడా దీనిలో చేరాలని చెప్పేసి ఇక్కడ మనకు బయోఫ్యూయల్ కూటమి ప్రతిపాదించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇవన్నీ మనకు G20 వేదికగా జరుగుతున్నాయి కనుక వీటన్నిటి గురించి మనం అయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్డేట్స్, అర్థంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.